శ్రీ మహాగణాధిపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్వాక్యవిజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆత్మీయులారా, మనం ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తులలో గురిజాడ అప్పారావు గారు. ఆయన దేశభక్తి గురించి ఇలా అన్నారు: వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టిమేల్ తలపెట్టవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. 2,500 సంవత్సరాల నుండి అవిచ్ఛిన్న పరంపరలో కొనసాగుతున్నటువంటి కాంచి కామకోటి పీఠం ప్రాతస్మరణీయులు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఈ జాతికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది వేదం. వేదో అఖిలం ధర్మమూలం. తదంతేవాసివర్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఈ దేశం వేదంతో పాటుగా సనాతనమైనటువంటి మన ధర్మం, హిందూ ధర్మం పరిడవిల్లాలి. అందుకు జాతి బలం కావాలి. జాతి బలం కావాలంటే ఆ జాతికి కావలసినటువంటి విజ్ఞానం, ఆరోగ్యం, వేదం, దీన్ని సంపూర్ణంగా జ్ఞాన దృష్టితో చూసినటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, వారిని గురించి మనం ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం. దేవే దేహే చ దేశే చ భక్తి ఆరోగ్య సుఖప్రదం బుధ పామర సంసేవ్యం తం శ్రీ జయేంద్రం నమామ్యహం. దేవతలు ముఖ్యం, దేహం ముఖ్యం, దేశం ముఖ్యం. భక్తి కావాలి, ఆరోగ్యం కావాలి, ఈ దేశంలో సుభిక్షం ఉండాలి. అందుకోసం ఆ మహనీయుడు విద్య కోసం విశ్వవిద్యాలయం నెలకొల్పాడు. ఆరోగ్యం కోసం ఆ యొక్క చెన్నైలో ఆయుర్వేదిక్ శిక్షణ సంస్థను స్థాపించారు. వేదంలో చెప్పబడిందే వైద్యం కూడా. మనకు ఉపవేదాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఆయుర్వేదం, సంగీతానికి గాంధర్వం, విలువిద్యకు ధనుర్వేదం. అథర్వణ వేదానికి ఉపవేదమే ఆయుర్వేదం. చాలామంది భావిస్తున్నట్లుగా వేదం కేవలం యజ్ఞ యాగాలకు మాత్రమే ఉపయోగపడుతుందని భావించేవారు చాలామంది. వేదంలో విజ్ఞానం ఉంది, వేదంలో వైద్యం ఉంది, వేదంలో జీవన విధానం ఉంది. ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్విని సూక్తంలో అశ్విని దేవతలు చేసినటువంటి చికిత్సలు వర్ణించబడ్డాయి. ఖేలుడు అనే రాజు భార్య యుద్ధంలో 2 కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్విని దేవతలను స్తుతి చేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించబడింది.
శస్త్రచికిత్స గురించి పూర్వంలో వేదంలో అనేక చోట్ల వర్ణించబడింది. దధీచి మహర్షికి ఇంద్రుడి నుంచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్విని దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి ప్రవరణ అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి తలను నరికారు. అప్పుడు అశ్విని దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతి సూక్ష్మమైనటువంటి శస్త్రచికిత్సలు ఋగ్వేదంలో చాలా చోట్ల వర్ణించబడ్డాయి. ఋగ్వేదంలో అగ్ని సూక్తంలో గణితం కూర్చి విపులంగా ఉంది. ఈ విధంగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్వరూపమే వేదరాశి. వాటిని ఎన్నో లక్షలాది సంవత్సరాలుగా మన పూర్వపు ఋషులు జాగ్రత్తగా మస్తకం నుండి మస్తకానికి ఈ విద్యను ప్రవహింపచేస్తూ నేటి వరకు కూడా అది కాపాడబడి ఉంది. మనం నేడు ప్రముఖంగా మన ఆచార్యులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు స్థాపించినటువంటి చెన్నైలో ఉన్న కాంచి శ్రీ జయేంద్ర సరస్వతి ఆయుర్వేద కాలేజ్, దాంట్లో విద్యా విధానం సంస్కృతం మరియు ఆంగ్ల భాషలో ఉంది. విభాగాలు ఎన్ని ఉన్నాయి? BAMS ఆయుర్వేదిక్ కాలేజ్, బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ, MD ఇన్ రసశాస్త్ర, భైషజ కల్పతరు, MD ఇన్ కాయ చికిత్స, MD ఇన్ ఇలా ఒక్కొక్కటి శల్యతంత్రాన్ని గురించి, మరియు MS ఇన్ స్త్రీలకు వచ్చేటువంటి రోగములను పోగొట్టే దాంట్లో ప్రసూతి తంత్ర, ఇలా అనేకమైన విభాగాలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం శ్రీవారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు కర్ణాటక సంచారంలో హాసన్లో ఆయుర్వేదిక్ కాలేజ్ నూతనంగా చేరేటువంటి విద్యార్థుల గురించి ఆయుర్వేదం యొక్క ప్రాముఖ్యాన్ని చాలా విపులంగా తెలియజేశారు. ఆయుర్వేదంలో ప్రాముఖ్యమైనటువంటి ప్రతిరోజు అర్చన చేసేటువంటి భగవంతుడు ధన్వంతరి. ఆ శ్లోకం ఇలా చెప్పబడింది: ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. ధన్వంతరి భగవంతుని ఆరాధించడం వలన ఆరోగ్యం, బలం, విద్య, ఐశ్వర్యం, సకల సంపత్తులు కలుగుతాయి. మరియు ఏదైతే మానవునికి పరమ పవిత్రమైనటువంటి దైవీ ఆలోచనలను మన బుద్ధి యందు చేర్చుకోవడానికి ధన్వంతరి సహాయకారిగా ఉంటాడు. ఈ ధన్వంతరి యొక్క ఆవిర్భావం పురాణాల్లో మనకు తెలిసి వస్తుంది. ఆ యొక్క క్షీరసాగర మథనం సమయంలో అనేకమైన పరమ పవిత్ర వస్తువులు ఆ సముద్రం నుంచి పెళ్ళుబుకాయి. మొదటగా హాలాహలం, దాన్ని పరమశివుడు లోకరక్షణార్థమై స్వీకరించాడు. కామధేనువు, ఉచ్చైశ్రవము, ఐరావతం, పారిజాతం, అప్సరసలు, చివరిగా చంద్రుడు, రమాదేవి లభ్యమయ్యారు. రమాదేవిని మహావిష్ణువు వరించాడు. అప్పుడే ఆ సాగర గర్భము నుండి ఒక మహాపురుషుడు ఆవిర్భావమైంది. ఎలా ఉన్నాడు ఆయన? పీనాయుత బాహుదండ కంబు కంఠ పద్మారుణలోచన విశాల వక్షస్థల సుస్నగ్ధ కేశజాల
నీలగాత్ర తేజ పీతాంబరధారి మణికుండలధారి పుష్పమాలా సమలంకృత అమృత కలశకర కమలధారి ఆయన ఆవిర్భవించాడు. అటువంటి దివ్య పురుషుని సాక్షాత్కారమైన తర్వాత దేవతలు ఒక్కసారిగా ప్రణమిల్లారు. బ్రహ్మదేవుడు సాక్షాత్ విష్ణువు యొక్క అంశమని నాటి నుండి యజ్ఞ భాగంలో ఆయనకు హవిస్సుకు అర్హతను కల్పించాడు. నాటి నుండి నేటి వరకు ధన్వంతరిని ఆయుర్వేద అభ్యసించేవారు, ఆయుర్వేద వైద్యులు ప్రతినిత్యం ఆయన్ను ఉపాసన చేస్తారు. ఆయుర్వేద ఆ యొక్క చికిత్సాలయాల్లో ధన్వంతరి యొక్క చిత్రపటాన్ని మనం చూడవచ్చు. ఈ యొక్క ధనుర్వేదం ఎలా వచ్చింది, దాని యొక్క ఆవిర్భావం ఏమిటి? ధను శల్యం తస్య అంతం పారం ఈయర్తి గచ్చతీతి ధన్వంతరి అనగా మన శరీరానికి బాధను కలిగించే శల్యములను, దోషములను, రోగాలను, శరీరం లోపాల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వైద్యమే ఆయుర్వేద వైద్యం. భాగవతం 9వ స్కందంలో పురూరవ వంశక్రమములో ఈ యొక్క ఆయుర్వేద వైద్యం 8 భాగాలుగా విభజించినట్లు పరిశోధన ద్వారా తెలిసింది. అవి ఏవనగా కాయ చికిత్స, కౌమార భృత్య, శలాక్య తంత్రం, భూత వైద్యం, శల్యతంత్రం, విషతంత్రం, రసాయన తంత్రం, వశీకరణ తంత్రం. నాటి నుండి ఇన్ని విభాగాలుగా కొనసాగినటువంటి దాన్నే నేడు ఆయుర్వేదిక విద్య, దాంట్లో ఎందరో అభ్యాసం చేస్తూ ఉన్నారు. ఆ పరమ పవిత్రమైనటువంటి ఆయుర్వేద విద్య వేల సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతూ వస్తుంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం భాస్కరుని వద్ద అనగా సూర్యభగవాను వద్ద 16 మంది శిష్యులు ఈ యొక్క ఆయుర్వేద విద్య నేర్చుకున్నట్లుగా మన పురాణాల ద్వారా తెలుస్తోంది. కాశీనగరంలో మహావిష్ణువు యొక్క అంశ అయినటువంటి దివోదాసు, ఆయనను ధన్వంతరి అని ఆయన పిలిచేటువంటి వారు. ఇతడు సుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్రచికిత్స నేర్పాడు. ఇతడు ధన్వంతరి అవతారమనే నాటి ప్రజల విశ్వాసం. విక్రమాదిత్య ఆస్థానంలో ఇటువంటి ధన్వంతరులు 9 మంది ఉండేవారు. వారందరూ కూడా ధన్వంతరి విషయంపై పదకోశాన్ని, గ్రంథాన్ని రచించారు. పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యులను ధన్వంతరి అనే బిరుదుతో సత్కరించేవారు. ఈ విధంగా పురాణాల కాలం నుండి, వేద కాలం నుండి గొప్పగా ఉన్నటువంటి యొక్క ఆయుర్వేద వైద్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు దాని ఆయుర్వేదానికి పెద్ద పీట వేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరూ కూడా శ్రేష్టమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నప్పుడే ఆధ్యాత్మిక విద్యలో మనం కొనసాగడానికి కారణభూతమవుతుంది. అందుకే చక్కటి ఆహారం మరియు పౌష్టికాంశాలు ఉన్నటువంటి దాన్ని భగవత్ చింతనతో మనం ఆహారాన్ని సేవించాలని అనేక ఉపనిషత్తులలో, శాస్త్రాల్లో మనకు తెలియజేస్తున్నారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగ కర్మస్య కౌశలం. సరి అయిన సమయానికి భోజనం, మంచి అలవాట్లు, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు సంపూర్ణ ఆరోగ్యంతో 100 సంవత్సరాలు జీవించి ఆధ్యాత్మిక విలువలను, ఆ కిరణాలని సకల జగత్తునందుకు ప్రసరింపచేశారు. వారిని స్మరిస్తూ తదంతే వాసివరైనటువంటి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఆయుర్వేద విజ్ఞానం గురించి నాకు తెలిసిన 4 మాటలను వారి పాద కమలములను అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.
ఇట్లు నివర్తి నాగభూషణ శర్మ.